గుడ్ ఈవినింగ్. ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు, కానీ బీఆర్ఎస్ వైపు నుంచి కానీ ఇంకా కొంతమంది న్యూట్రల్సో లేకపోతే బీఆర్ఎస్ సపోర్టర్సో లేదా యాంటీ కాంగ్రెస్ వీళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకుండే వాక్ స్వాతంత్రం ఉన్న తప్పేం లేదు. కానీ కొంత కామెంట్స్ లేకపోతే కొంత విమర్శనాత్మకమైన పోస్టింగ్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ లీడర్లు కూడా గట్టిగానే ఇచ్చేస్తున్నారు కదా. దీని మీద ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? తర్వాత విమర్శిస్తే లేదా కించపరిస్తే సీరియస్ చర్యలు శిక్షలు ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చారు కదా. ఏమంటుంది ప్రభుత్వం? ఎస్, ఈ విషయంలో ఒకటి ప్రభుత్వం అయితే ఇప్పుడు ఏదైతే వాదన జరుగుతుందో ఆ వాదన అసలు మొదటగా కొట్టిపారేస్తుంది. ఏంటి అంటే తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చారు అనేటువంటి వాదన ఏదైతే జరుగుతుందో అసలు ఆ వాదననే మొదటగా ప్రభుత్వం కొట్టిపారేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. అసలు తెలంగాణకి అధికారికంగా ఈరోజు నిన్నటి వరకు కూడా ఒక తల్లి అనేది లేదు. సో కాబట్టి రూపాన్ని మార్చారు అనేటువంటి వాదనే తప్పు అనేటువంటి మాటను ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. నిజానికి కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో కావచ్చు, అంతకంటే ముందు కావచ్చు, వివిధ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వివిధ పార్టీలు, వివిధ నాయకులు ఆయా సందర్భాల్లో తెలంగాణ తల్లికి వివిధ రూపాలనిచ్చి ఉద్యమ వ్యాప్తిలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాలని ఊరూరున ప్రతిష్ఠించేటువంటి ప్రయత్నాన్ని చేశారు. సో అందులో భాగంగా ఆనాడు తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఊరూరున వ్యాప్తి చేసినటువంటి ప్రచారం చేసినటువంటి విజయశాంతి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి ఊరూరున పెట్టేటువంటి ప్రయత్నం పెట్టారు. ఆ తర్వాత ఆల నరేంద్ర తెలంగాణ కోసము పోరాటం చేసి ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో, ఉద్యమంతో ప్రజల్లోకి వెళ్ళినటువంటి సమయంలో ఆయన ఒక రూపాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటువంటి ప్రయత్నాన్ని చేశారు, విగ్రహ ప్రతిష్ఠ చేశారు ఊరూరున. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పెట్టిన తర్వాత కేసీఆర్ కూడా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేసి ఊరూరున ఉద్యమ వ్యాప్తిలో భాగంగా విగ్రహాలను ఊరున్న ప్రతిష్ఠించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత 2014లో తెలంగాణ రావడము, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో మాత్రము కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది, కేసీఆర్ సీఎంగా తీసుకున్నారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా అది అలక్ష్యం అనుకోవాలా, నిర్లక్ష్యం అనుకోవాలా, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలో, కానీ కొన్ని విషయాల్ని మాత్రము అలసత్వంగా వదిలేసింది, కొన్నిటిని నిర్ణయాలు తీసుకోకుండా వదిలేసింది. కొన్ని విషయాలనేమో నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వుని రాష్ట్ర పుష్పంగా గుర్తించింది. అదేవిధంగా జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా గుర్తించింది. అట్లా రాష్ట్ర జంతువుని అట్లా కొన్నింటిని గుర్తించింది. కానీ కొన్నింటి విషయంలో అందులో ప్రధానంగా తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించినటువంటి పాటలో ఈ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి పాట అందశ్రీ రాసింది ఉంది. పెద్ద ఎత్తున దానికి వ్యాప్తి చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాటని అధికారికంగా గుర్తించలేకపోయారు, వారు గుర్తించలేదు, కారణం ఏదైనా కావచ్చు. అదేవిధంగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు, కానీ ఎక్కడా కూడా అధికారికంగా వారు గుర్తించలేదు. అంటే అధికారికంగా గుర్తిస్తేనే అది అధికారిక గుర్తుగా ఒక తల్లి అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ప్రభుత్వం అధికారికంగా గుర్తించి గెజిట్ విడుదల చేస్తేనే దానికి అధికారిక గుర్తింపు ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లిని అధికారికంగా గుర్తించలేదు, గెజిట్ తీసుకురాలేదు, జీవోను కూడా తీసుకురాలేదు. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది. స్వతహాగా ఒక విగ్రహానికి రూపకల్పన చేసి సగటు తెలంగాణ మహిళ ఏ విధంగా ఉంటుందో, ఒక బహుజన ఒక తల్లి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రూపురేఖలతో ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసి చర్చించి కొంతమంది కవులు, కళాకారులు, విద్యావేత్తలతో ఇప్పుడు కవులు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వాళ్ళు ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. ఈ కవులు అంటే అందరూ కాకపోవచ్చు, కొంతమంది కవులు, అందశ్రీ కావచ్చు, లేకపోతే నిన్న అవార్డు ఇచ్చారు కదా కొంతమందికి, అంటే వాళ్ళు దీనికోసం అవార్డుల కోసం సపోర్ట్ చేస్తారని అనను. కానీ కొందరేమో ఇది ఇప్పుడు కొత్తగా వీళ్ళు కొత్తగా